ప్రభాస్ అయితేనేంటి, ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని కించపరిస్తే నిలదీసేందుకు హిందువులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. మేమెవ్వరి జోలికి పోము, ఎవరన్నా మా జోలికి వస్తే వదిలిపెట్టము. అదే భారతదేశంలో పుట్టినటువంటి నిజమైన హిందువులకు ఉన్నటువంటి రోషం, పౌరుషం. శాస్త్రం ఎప్పుడు మా బ్లడ్లోనే ఉంటుంది. ఎవరిని ఏమి అనం, కానీ మా జోలికి వస్తే తాట తీస్తామన్నమాట. పెద్ద పెద్ద లీడర్లు గుడికెళ్ళి దండం పెట్టేసేసుకుంటే హిందూ ధర్మం నిలబడిపోదు. ప్రభాస్ బాహుబలి హిట్ అయిపోయి వరల్డ్ హీరో అయిపోయినంత మాత్రాన హిందూ ధర్మాన్ని కించపరచడానికి లైసెన్స్ ఏమైనా ఉందా? అసలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఓం రావత్ అన్నారు. నేనైతే ప్రభాస్ను కూడా అడిగా, హలో, సామాన్యులు ఓటు వేస్తేనే రాజకీయ నాయకులు వచ్చారు. సామాన్యులు భారతదేశానికి వెన్నుముక్క. అదే సామాన్యుడు తిరగబడితే. ఇక హైందవ శంకరావం సభలో అయితే స్వామీజీలు విహెచ్పి కలిసి ఒక డిక్లరేషన్ కూడా విడుదల చేశాయి. ఇందులో కొన్ని డిమాండ్లను కూడా వినిపించారనమాట. అవేంటో ఇప్పుడు చూద్దామా. అవేంటంటే, ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చెయ్యాలి. హిందూ దేవాలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులు అరికట్టాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. వినాయక చవితి, దసరా వంటి ముఖ్య పండుగల సమయంలో ఆంక్షలు విధించడం తగదు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవాలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి, బిజినెస్ తో కాదు. హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల్ని వెంటనే గుర్తించి తొలగించాలి. హిందూ మతం పాటించే వారినే ట్రస్ట్ బోర్డుల్లో సభ్యులుగా నియమించాలి. న్యాయమే కదా. ట్రస్ట్ బోర్డులో రాజకీయేతర ధార్మిక వ్యవస్థలకు స్థానం కల్పించాలి. ఇది కూడా పర్ఫెక్ట్. హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా ఆలయాలకు అప్పగించాలి. పర్ఫెక్ట్. దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలి. సూపర్ కదా. దేవస్థానాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు. పర్ఫెక్ట్. ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారనమాట. ఇవన్నీ నెరవేరేంత వరకు తాము పోరాడతామని తేల్చి చెప్పారు. ఈ హైందవ శంకరావం సభ నుంచే తమ పోరాటం మొదలవుతుందని విహెచ్పి ప్రకటించింది. దీని తర్వాత దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని కూడా తెలిపింది. అయితే దేవాలయాలు ప్రభుత్వ హస్తాల్లో ఉంటే ఏమవుతుందో ప్రజలకు వివరిస్తామని చెప్పింది కూడా. సో హైందవ శంకరావం సభ కేవలం ఆరంభం మాత్రమే. యుద్ధం ఇంకా మిగిలే ఉంది. ఇందులో అంతిమ విజయం హిందువులదే అవుతుంది. ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి. అయితే అనంత శ్రీరామ్ హైందవ శంకరావ సభ స్పీచ్ సినీ ఇండస్ట్రీని కదిలించింది. సినీ పరిశ్రమలో ఇప్పుడు వరకు గూడు కట్టుకొని ఉన్న హైందవ వ్యతిరేకతపై ఏకంగా శంకరావాన్ని పూరించాడు కదా. డైరెక్టర్గా సినీ పెద్దల్ని టార్గెట్ చేసుకొని విమర్శలు కూడా గుప్పించాడు. కర్ణుడి వంటి దుర్మార్గుని కల్కి సినిమాలో హీరోగా చూపించడం ఏంటని ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అవును, ఆ సినిమా చూసినప్పుడు నాకు నచ్చలే. బ్రహ్మాండ నాయక అనే ఒక్క పదం ఉంటే ఆ పాటను అంగీకరించలేని తెగేసి చెప్పి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారని గుట్టు రట్టు చేసేసాడు. దీంతో ఇప్పుడు అనంత శ్రీరామ్ అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడనమాట. అయితే అతని స్పీచ్ పై మేధావులు ముసుగులు వేసుకున్నటువంటి లెఫ్టిస్టులు, ఎర్రజెండా కార్యకర్తలు, ఇంకా పోతే ఏమంటారు బోడీ సెక్యులర్లు అండ్ కన్వర్టెడ్ డాగ్స్, రకరకాలన్నమాట. ఇంకా కమ్మీలకు, కాంగ్రెస్ కు కొమ్ముగాసే వాళ్ళు అనంత శ్రీరామ్ పై బురద జల్లడం మొదలు పెట్టారు. అసలు సినీ ఇండస్ట్రీలో హైందవ వ్యతిరేకత నీటిదేం కాదు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి ఈ వ్యతిరేకత ఉంది. మనందరికీ తెలిసినటువంటి పాత సినిమా దానవీర శూర కర్ణ. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారు కర్ణుడు వేషం వేశారు. అఫ్ కోర్స్ యాక్టర్ గా ఆయన సూపర్. ఈ సినిమా ద్వారా కర్ణుడు ఎంత మంచివాడో చెప్పాడు. క్యారెక్టర్ మాత్రమే. కర్ణుడు దానం చేయగల గొప్పవాడని, అతను జాతి పేరిట అన్యాయానికి గురయ్యాడని చెప్పేసి చూపించారు. అందులో ఎంత మాత్రం కూడా యాక్చువల్ గా వ్యాస మహాభారతంలో లేదు. నిండు సభలో ద్రౌపదిని వివస్తనం చేయమని చెప్పినవాడు కర్ణుడు. మరి మీరు ఒప్పుకుంటారా? గంధర్వులతో యుద్ధం చేసే సమయంలో పారిపోయినటువంటి పిరికివాడైన వాడు వీరుడెలా అవుతాడు అని సరిగ్గా అనంత శ్రీరామ్ ఇదే చెప్పాడు. అది పూర్తిగా పురాణాలను వక్రీకరించి రాసిన కథలే సినిమాల్లో ఉంటాయని, ఎన్టీఆర్ గారు కృష్ణుడు ఇతర పాత్రలు పోషించినా సరే ఆ సినిమా కర్ణుడిది కాబట్టి కర్ణుడినే హీరోగా చూపించాలనుకున్నారు. అప్పట్లో సినిమాల పట్ల అంతగా అవగాహన ప్రజలకు లేదు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. కేవలం ఒక్క సినిమానే కాదు, పాటల్లో, కథల్లో హైందవ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. జస్ట్ బికాజ్ ఆఫ్ కమ్యూనిస్టులు రైటర్లుగా ఉండడం అన్నమాట. అలాగే ధమ్మారెదం, హరే కృష్ణ హరే రామ్, సో ఈ ఐటమ్ పాటలో ఇస్కాన్ వాళ్ళ నినాదాన్ని వాడారని కూడా చెప్పారు. దీంతో పాటు 15 ఏళ్ల క్రితం, నాట్ నౌ, స్వయంగా ఎదురు చూసిన ఘట్టాన్ని కూడా వివరించారు. అందరూ ఇప్పుడు విమర్శిస్తున్నారు, ఆయన 15 ఏళ్ల క్రితమే గలం విప్పాడు. ఈ పాయింట్ మీరు అందరూ మర్చిపోయారు తెలుసా. ఆ బ్రహ్మాండ నాయక పదం అన్నది ఇప్పుడు కాదు. అనంత శ్రీరామ్ 4 పాటలు రాయంగానే గొప్పడైపోయాడు. 400 రాశాడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు అండ్ అద్భుతమైన హిట్లు ఇచ్చారు. మీరు ఇవ్వగలరా? మీకు అంత సీన్ ఉందా? మీకు అంత సీన్ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఈ రోజేదో సభలో వచ్చి మాట్లాడలేదు. 15 ఏళ్ల క్రితమే ఆయన గలం విప్పి నేను చేయనని చెప్పేశాడు. ఈ పాయింట్ను మీరు మర్చిపోయేశారు. ఎంతసేపు అంతలే మీకు విమర్శించడం భలే సరదా కదా.
అనంత శ్రీరామ్ చెప్పిన దాంట్లో అసలు తప్పే లేదు. సినిమా ఇండస్ట్రీపై ఇప్పటివరకు ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఆయన కూడా బయటకు చెప్పాడు. చాలామందికి అదే ఉంది కదా, అదే ఇండస్ట్రీకి చెందిన నేను కూడా అదే కదా. ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ప్రభావం కాదు, కొంచెం ఎక్కువ ప్రభావమే ఉంటుంది ఆయనపై. ఇంకా కొంతమంది ఇంకా చాలామంది ఉంటారు కదా హేటర్స్, రకరకాల ముసుగులు వేసుకొని వచ్చి ఒప్పో వాళ్ళ పైత్యాన్ని అంతా ఎల్లగొక్కుతున్నారులే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. అయినా సరే ఆయన చెప్పాలనుకుంది చెప్పేశారు. కానీ ఎన్టీఆర్ గారిని అవమానిస్తారా అని ఒకళ్ళు, అసలు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు అన్నారు, ఆయన నటన్ని ఎవరు అన్నారు, ఏమీ అనలేదు. కర్ణుడి పాత్ర గురించి మాత్రమే చెప్పాడు. ఇంకా మళ్ళీ కొంతమంది బయలుదేరిపోయారు, కమ్మ కులం గురించి మాట్లాడదు. అసలు కమ్మ ఎందుకు వచ్చింది, కాపు ఎందుకు వచ్చింది, అక్కడ ఉన్నది కర్ణ మాత్రమే. ఇంకా ఇలాంటి అబద్ధాలను ప్రపంచానికి చెప్పేలాగా చాలా 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 బయలుదేరిపోయారు. కానీ ఎవరికి వాళ్ళు యూట్యూబ్లు, ఫేస్బుక్లో డబ్బులు సంపాదించడానికి ఇక కమ్యూనిస్టు జెండాలు భుజాన మోసి తమ జీవితాల్లో ఏది సాధించలేక ఇక ఆ జెండాలతో లాభం లేదనుకొని క్రిటిసిస్టులుగా మారిపోయారనమాట. ఇక కమ్మిలమని చెప్పుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేక వేరే ముసుగేసుకొని ఏతిస్టులని, బొక్కని, సెక్యులర్లని, ఇక వాళ్ళ పెట్టుబడి అంతా కూడా హిందూ ద్వేషమే, సనాతన ధర్మం గురించి మాట్లాడడమే. అసలు సనాతన ధర్మం అంటేనే వీళ్ళకి గిట్టదు. అదేంటో వీళ్ళ వ్యతిరేకత. ఏతిస్టులు అంటే అసలు అందరికీ దూరంగా ఉండాలి, అన్ని మతాలకు సంబంధమే లేదబ్బా, మాకు దేవుడు లేడనాలి. ఏంటో మరి వాళ్ళకి హిందూ ధర్మమే కనిపిస్తుంది, హిందూ మతమే కనిపిస్తుంది. వేరే వాళ్ళందరూ ఉత్తములైపోతారు, హిందువుల మీదే పడతారు. సెక్యులర్ అంటారు, వేరే మతాలను ఏమీ అనరు, సెక్యులర్ 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 అని హిందూ మతం మీదే పడతారు. ముస్లిమ్స్గా ఉండొచ్చు, క్రిస్టియన్స్గా ఉండొచ్చు, కానీ హిందువులు మాత్రం చేతగాని చెమ్మచెక్కల్లాగా నోరు మూసుకొని ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారు. అదేంటో మరి నాకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, హిందువులందరూ శివాజీ వారసులు, ఆడపిల్లలందరూ ఒక రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వారసుల్లాగే ఉండాలి. పోరాట పటిమ హిందువుల్లో ఎప్పుడూ ఉంది. మేమెవ్వరి జోలికి పోము, ఎవ్వరన్నా మా జోలికి వస్తే వదిలిపెట్టము. అదే భారతదేశంలో పుట్టినటువంటి నిజమైన హిందువులకు ఉన్నటువంటి రోషం, పౌరుషం, క్షాత్రం ఎప్పుడు మా బ్లడ్లోనే ఉంటుంది. ఎవరిని ఏమీ అనం, కానీ మా జోలికి వస్తే తాట తీస్తామన్నమాట. ఇకపోతే అనంత శ్రీరామ్ని వ్యతిరేకించే క్రమంలో వీళ్ళందరూ కామన్గా చెప్తుంది ఒకటే, ఆయన ఇండస్ట్రీలో ఇవాళ వచ్చారు, తెలుగు చిత్ర పరిశ్రమ నిలబడిందంటే అందుకు ఆర్యులు సీనియర్ ఎన్టీఆర్ గారు, అటువంటి వ్యక్తిని ఓ బుడతాడు తిట్టడం ఏంటి అని చెప్పి వీరి వాదన. అసలు అనంత శ్రీరామ్ నిజానికి ఎన్టీఆర్ గారిని ఏమనలేదు, కర్ణుడి పాత్రను హీరోగా చూపించడం మాత్రమే ఆ సబ్జెక్ట్ని తప్పుబట్టారు. సీనియర్ ఎన్టీఆర్ పేరును కూడా ఆయన పలకలేదు. అసలు అనంత శ్రీరామ్ని దెబ్బ కొట్టాలంటే ఇండస్ట్రీలో పెద్ద తలకాయల్ని పట్టుకోవాలన్నది వీరి ప్రధాన ఉద్దేశం. అందుకే ఉద్దేశపూర్వకంగానే మాటిమాటికి ఎన్టీఆర్ పేరును వాడుకలోకి తెచ్చారనమాట. ఆయన్నే తిట్టిపోసేంత పెద్దవాడయ్యాడా అని చెప్పి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించింది ఒక కర్ణుడి పాత్రని. సరే, ఈ సంగతి కొంచెం పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ అయితేనేంటి, ప్రభాస్ అయితేనేంటి, ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని కించపరిస్తే నిలదీసేందుకు హిందువులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే భగవంతుణ్ణి సైతం ప్రశ్నించమని సనాతన ధర్మం చెప్తుంది. ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది మంచి, ఏది చెడు అని చెప్పేసి ప్రశ్నించేటటువంటి స్వతంత్రత కేవలం హిందుత్వంలోనే ఉంది. వేరే మతాల్లో ఆ ఫ్రీడమ్ లేదు. నువ్వు క్వశ్చన్ చేయకూడదు దేవుణ్ణి, క్వశ్చన్ చేస్తే అంతే, నీకు ఫ్రీడమ్ లేదు, చంపేస్తారు. కానీ మన ధర్మంలో ఎవరినైనా ప్రశ్నించవచ్చు. చెప్తున్నాం కదా, చాలామంది అంబేద్కర్ని క్వశ్చన్ చేద్దామంటే వ్యక్తి పూజ ఎందుకు క్వశ్చన్ చేస్తారు అంటారు. ఎన్టీఆర్ గారిని ఒకవేళ ఎన్టీఆర్ గారు మీరు ఎందుకు ఈ పాత్ర చేశారు అని ప్రశ్నించే హక్కు మనకుంది. రాజ్యాంగం ఈరోజు అలాంటి హక్కులు కల్పించినా రాజ్యాంగం లేక ముందు కూడా భగవంతుని సైతం ప్రశ్నించేటటువంటి ఫ్రీడమ్ ఉన్న మనకు మనుషుల్ని ప్రశ్నించలేమా? ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. నిజంగా మంచి మనసున్న వాళ్ళు సమాధానం చెప్తారు. నిజంగా ఎన్టీఆర్ గారు ఈ రోజు బతికి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఆ పాత్రకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ పాత్ర హీరోది కాబట్టి అలా చేశాను తప్ప నాకు ఖచ్చితంగా మన పురాణాల మీద గౌరవం ఉంది, నేను చదివాననే చెప్తారు. కానీ ఈ రోజు పెద్ద పెద్ద పుడింగి వాళ్ళందరూ వచ్చేసేసి ఆయన పేరు వాడుకొని బతకాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవ్వరూ ఆయన్ని అవమానించలేదు. ఇన్ కేస్ ఆయన బతికి ఉండింటే కూడా చిన్న పిల్లలు సైతం అడగొచ్చు, పుడింగిగాడేంటి, పుట్టిన 5 ఏళ్ళ మాటలు వచ్చిన 5 ఏళ్ళ పిల్లలు కూడా తాత ఎందుకు అలా కర్ణుని గొప్పగా చూపించావు, అలా చూపించడం తప్పు కదా అని కూడా నిలదీయొచ్చు. ఇది ఈ భూమి పుట్టినప్పుడు, సనాతన ధర్మం పుట్టినప్పుడు, వేదాలు పుట్టినప్పుడు భగవంతుని సైతం నిలదీసే హక్కు ప్రజలందరికీ సనాతన ధర్మం కల్పించింది. కాబట్టి ఇప్పుడైతే రాజ్యాంగపరంగా కూడా మనము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని చక్కగా వాడుకొని ప్రశ్నించవచ్చు. దట్స్ ఇట్. సరే, ఇప్పటికే చాలా మంది సినిమాలను వ్యతిరేకించారు కదా. 100 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి మన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బొక్కబోర్లో పడింది. బొక్కలా ఉంది తెలుసు సినిమా. అదొకటే కదా ఉదాహరణ. ఆ సినిమాలో రాముడు, సీత, రావణుల పాత్రలు అయితే ఫుల్ కమర్షియల్ అబ్బా. హిందువుల దేవీ దేవతల వస్త్రాల విషయంలో కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, వాటిని కాదని మరీ ఇంకో కోణంలో అసలు చూడలేని పరిస్థితి. అటువంటిది పూర్తిగా వక్రీకరించి ఆ సినిమా నిర్మించడంలో అట్టర్ ఫ్లాప్ అయింది తెలుసా.
దీనిపై ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే వ్యతిరేకత వచ్చింది. నేను కూడా వీడియో చేశాను ఇదే ఛానల్లో. సినిమా విడుదలప్పుడైతే ఆ డైరెక్టర్ ఓం రావుత్కి ఇంకా బుద్ధి రాదు. వాళ్ళంతే. ఒకప్పుడు సినిమాల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ఏ దిక్కు కాబట్టి, అంటే తెలుగు సినిమాలకు. అప్పటి సినిమాలకు పోటీ లేకపోవడం, సోషల్ మీడియా యుగం లేకపోవడం, అప్పట్లో వాళ్ళ స్టోరీలు నడిచాయి. అదే సీనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమా తీస్తే గనక ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు, ఫ్లాపులు కూడా అవుతాయి. ఇకపోతే ఈ ఎర్రతివాచి పరిచినటువంటి కమ్యూనిస్టులు చెప్పినట్లు సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా పరిశ్రమకు దేవుడు కావచ్చు. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీకి పునాదులు పడవచ్చు, ఆయన తెలుగు వారికి ఆయన గొప్పవారు కావచ్చు. నాకు కూడా ఎంతో ఉంది. ఆయన చనిపోయినప్పుడు నేను కూడా చాలా ఏడ్చాను. ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి ఎన్టీఆర్ గారు అంటే. అండ్ ఎన్టీఆర్ గారు నటన అంటే మహా గొప్పవాళ్ళు, అసలు నటనలో చాలా గొప్పవాళ్ళు. కానీ హిందూ దేవుళ్లను కించపరిచేంత హక్కు అయితే ఎవ్వరికీ లేదు. ప్రభాస్ బాహుబలి హిట్ అయిపోయి వరల్డ్ హీరో అయిపోయినంత మాత్రాన హిందూ ధర్మాన్ని కించపరచడానికి లైసెన్స్ ఏమైనా ఉందా? అసలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఓం రావుత్ అన్నారు. నేనైతే ప్రభాస్ను కూడా అడిగాను. ఎందుకంటే హీరో కూడా బాధ్యత తీసుకోవాలి కదా. సినిమా ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకత ఇప్పుడైతే కాదు, కానీ ఈ తెలుగు సినిమా మొదలైన దగ్గర నుంచి చాలా సంవత్సరాలుగా ఉంది. బాలీవుడ్లో అయితే ఇక ఈ ధోరణి అయితే భయంకరంగా ఉంటుంది. ఇదే సమయంలో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసేసి సినిమాల్లోని హిందూ వ్యతిరేకత సామాన్యులకు కూడా అర్థమైపోతుందన్నమాట. సాధారణ పౌరుల్లో కూడా దీనిపై మంచి నాలెడ్జ్ వచ్చేసింది. అందుకే కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్లు కూడా అవుతున్నాయి. ఇదే సమయంలో అనంత శ్రీరామ్ వంటి వాళ్ళు బయటికి వచ్చేసేసి మాట్లాడడం కూడా మంచిది. అంటే ఇంతకు ముందు నుంచి లోపల అంటే మాట్లాడుతున్నారు వాళ్ళ సర్కిల్లో, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇకపోతే వీరు మాట్లాడడం వల్ల ప్రజల్లో కొంత మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ సైతం వారాహి డిక్లరేషన్ సభలో కూడా సినీ ఇండస్ట్రీని ప్రశ్నించారు. హీరోలు, డైరెక్టర్లు హిందూ ధర్మాన్ని ద్వేషించడం మానుకోవాలని కూడా సూచించారు. ఇది చాలా మంచి పరిణామం. ఇకపోతే అనంత శ్రీరామ్ కూడా ఇప్పుడు అలాగే మాట్లాడారు. కాబట్టి అనంత శ్రీరామ్ మాట్లాడింది 100కి 100% నిజం. ఇందులో ఆయన్ని వ్యతిరేకించాల్సిన అవసరం హిందువులకు ఏమాత్రమూ లేదు. ద్వేషులు ఎప్పుడూ ఉంటారు. అతనిపై విమర్శలు చేసేవాళ్ళు ఎర్ర తివాచీలు పరుచుకున్న వాళ్ళే. కాబట్టి మీరు వాళ్ళ మాటలు కన్విన్సింగ్గా ఉన్నాయని చెప్పి వాళ్ళ మాయ మాటల్లో ఇరుక్కుని పోయేసేసి అస్సలు నమ్మొద్దు. ఇంకా నేను కొన్ని వీడియోలు చూశానన్నమాట. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇళ్లలో కూర్చుంటే సామాన్యులు వాళ్ళ పనులు వదిలేసుకొని, వాళ్ళ డబ్బులు వదిలేసుకొని అంత దూరం ఎందుకు వెళ్ళారు? మీ డబ్బులన్నీ వేస్ట్ కదా, మీ సమయం వేస్ట్ కదా అని రెచ్చగొట్టేస్తున్నారు. హలో, సామాన్యులు ఓటు వేస్తేనే రాజకీయ నాయకులు వచ్చారు. సామాన్యులు భారతదేశానికి వెన్నుముక్క. అదే సామాన్యుడు తిరగబడితే భారతదేశంలో రక్తపాతం కూడా మొదలవుతుంది. అండ్ అదే సామాన్యులు ఎవ్వరి జోలికి పోరు, కానీ వాళ్ళ జోలికి వస్తే చెయ్యి కలిపితే కష్టపడేవాడు గుద్దితే ఎట్లుంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. హిందూ ధర్మాన్ని చాలా నీట్గా ఫాలో అయ్యేదే సామాన్యుడు. కాబట్టి ఆ సామాన్యుడే హిందూ ధర్మానికి చాలా పెద్ద వెన్నెముక. పెద్ద లీడర్లు గుడికెళ్ళి దండం పెట్టేసేసుకుంటే హిందూ ధర్మం నిలబడిపోదు. పిఎం హిందూనే కదా, సీఎం హిందూనే కదా, హోమ్ మినిస్టర్ హిందూనే కదా, వచ్చిన నష్టమేముంది? ఇంకా హిందూ ధర్మం ఎక్కడ తూట్లు పడిపోతున్నాయి అంటున్నారు కదా. ఇలాంటి మాటలే తూట్లు పొడుస్తున్నాయి. మీలాంటి వాళ్ళ మాటలే తూట్లు పొడుస్తున్నాయి. అండ్ మీరే ఈ భారతదేశ హిందుత్వానికి నాశనం చేసేవాళ్ళు. కాబట్టి పెద్దవాళ్ళు ఒక నలుగురు చెప్తే పేదవాళ్ళు 40 మంది కదులుతారు. అలా 40 మంది కలిసి, 400 మంది కలిసి, 4000, 4 లక్షలు, 4 కోట్ల మంది కరిస్తేనే హిందూ ధర్మం చాలా బలంగా ముందుకు సాగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో రాంగ్ ఏదైనా ఉంది అనుకుంటే హెల్తీగా క్రిటిసైజ్ చేయండి. నచ్చితే కనుక చాలా మంచిగా గట్టిగా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. దేశం కోసం నేను సైతం. జై హింద్, జై భారత్.